గద్దర్ మొదటి వర్ధంతి సందర్భంగా రవీంద్ర భారతిలో డిప్యూటీ సీఎం వట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉద్యమానికి ఊపిరి పోసి ప్రాణం నిలబెట్టి సమాజం మొత్తాన్ని కదిలిచ్చింది ఆయన పాదయాత్ర, ఆయన పాటే. ఆయన పాటనే పొడుస్తున్న పొద్దు మీద అనేటువంటి ఆ పాట ఒక్కటే మొత్తం యావత్ తెలంగాణ సమాజాన్ని కదిలిచ్చింది, ఆలోచింపజేసింది. అటువంటి మహానుభావుడు ఈరోజు మనందరం, ప్రత్యేకంగా నేనైతే చాలా బాధపడేది ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ తెలంగాణ కోసం అయితే ఆయన ఎంత గొప్పగా పోరాటం చేశాడో, ఆ పోరాటం చేసినటువంటి వ్యక్తికి సరైనటువంటి గౌరవం, సరైనటువంటి స్థానం దక్కలేదనేటువంటి బాధ మా అందరిని వెంటాడింది. దురదృష్టం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని దగ్గరగా ఉంచుకొని, గౌరవించుకొని, ఆదరించుకుందనేటువంటి సమయంలో ఆయన మనందరి నుంచి దూరం అయిపోయాడు. మేము ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత ఇప్పటికి కూడా ప్రతిరోజు సాయంత్రం పూట ఒక్కసారైనా అరే గద్దరన్న ఉంటే ఎంత బాగుండేది, ఈరోజు మనం చేసే ఆలోచనల్ని, మనం తీసుకునే విధానాల్ని చూసి సంతోషించేవాడు. లేకపోతే ఇట్లా కాదు, ఇట్లా చేయండి అని చెప్పి మనల్ని నడిపించేవాడు. అటువంటి గద్దరన్న ఈరోజు లేకుండా పోయాడనేటువంటి బాధ మమ్మల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంది. అందుకే గద్దరన్న మరణించిన రోజు అందరికంటే ముందుగా స్పందించింది ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి కావలసినటువంటి కార్యక్రమాలన్నీ దగ్గరుండి చేసి, ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఎవరు ఊహించలే. ఆ రోజు ఇక్కడ కార్యక్రమం పెట్టినప్పుడు నేను, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, వారు ఉప ముఖ్యమంత్రిగా, నేను, మా మంత్రి మండలి సహచర అందరూ, సీతక్క గారు కానీ లేకపోతే ఇతర మంత్రులు కానీ అందరం ఆలోచన చేసాం ఒక్కటే, తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి వెళ్ళాలి. ఆ కార్యక్రమంలో చాలా స్పష్టత కూడా ఇవ్వాలి. గద్దరన్న గారి ఆలోచనల్ని పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు పోతుంది ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం ఇదని చెప్పేటువంటి సంకేతాన్ని చాలా స్పష్టంగా ఇవ్వటమే కాదు, ఆచరించి చేసి చూపిద్దామని కూడా ఇక్కడికి వచ్చాం. రావటమే కాదు, ఇక్కడ వెంటనే అంటే ప్రతి సంవత్సరం కూడా ఆయన ఆలోచనల్ని, భావజాలాన్ని నిత్యం ప్రజల్లో ఉంచడం కోసం ప్రైవేటు పరంగా ఒక ఫౌండేషన్ చేసేటువంటి కార్యక్రమమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా వారి జయంతిని, వర్ధంతిని చేస్తామని చెప్పి ఇక్కడ నుంచి ప్రకటించాం. కేవలం జయంతి, వర్ధంతి ఉత్సవాల్ని ప్రకటించడం ఒకటే కాదు, సాంస్కృతిక రంగంలో అత్యున్నతగా భావించేటువంటి సినిమా రంగానికి ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు, నంది అవార్డులు గత 10 సంవత్సరాలుగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వాటిని వదిలేసింది. కానీ తెలంగాణ అంటేనే గద్దరన్న, తెలంగాణ సంస్కృతి అంటేనే గద్దరన్న, తెలంగాణ కళలంటేనే గద్దరన్న. గద్దరన్న ఆట పాట తెలంగాణలో ప్రతి పల్లెల్లో కనిపించేటువంటి సంస్కృతిని కట్టిపడేసే విధంగా ఆయన చూపించాడు. కాబట్టి ఈ కళలకు సంబంధించిన అత్యున్నతమైనటువంటి సినిమా రంగానికి ఇచ్చేటువంటి అవార్డుని, గద్దరన్న పేరు మీద అవార్డులు ఇవ్వాలనేటువంటి ఆలోచనని అధికారికంగా ఇక్కడి నుంచే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రభుత్వం తప్పనిసరిగా గద్దరన్న ఆలోచనల్ని ముందుకు తీసుకొని పోయేటువంటి ప్రతి సంఘటనను కూడా ఉపయోగిస్తుంది. తద్వారా ఆయన సందేశాన్ని, ఆలోచనల్ని సమాజంలో పెద్ద ఎత్తున పంపిణీ చేయటం కోసం, ప్రచారం చేయటం కోసం